హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు అయితే వీడియో లేట్ అయింది, ఏమనుకోకండి. మార్నింగ్ వీడియో పెట్టాను కదా, మనీ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి అని. నిన్న ఈవినింగ్ నేనేమనుకున్నా, మా వారు తీసుకొస్తారులే పిల్లల్ని అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ మనీ తీసుకురావడం కాదు, వేరే పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అట్లే పిల్లల్ని తీసుకొని మనీ తీసుకొని వచ్చేసినాను. ఇక్కడైతే సూపర్ మార్కెట్లో పనసపండు ఇది కిలో 25 అండి. ఇది మొత్తం 5 కిలోలు ఉంది. నయమే కదా, 5 కిలోలు కాదు, 5.5 కిలో ఉంది. 140కి వచ్చేసింది. బెటరే కదా, అంత పెద్ద కాయ. అదే డజన్ అయితే 100 రూపాయలు 120 చెప్తారు. ఇక బెస్ట్ కదా. ఇదో మా పిల్లలు వద్దు అంటే అసలు వినరు. వద్దు అని ఏదైనా పని చెప్పాను అనుకోండి, అది కావాలనే చేస్తామంటారు. ఇన్ని రోజులు కాల్చేవాడు చపాతీ, లేదు ఈరోజు నేను చపాతీని రెడీ చేస్తాను, నువ్వు నాకు నేర్పి అని అంటున్నారు. ఇది రౌండ్గా ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాడు. అయితే అది పిండి ఉండ చేసేటప్పుడే రౌండ్గా చేసినామంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది రా అని చెప్పిన. ఇది ట్రై చేస్తున్నాడు అనమాట. ఇట్లుంటుంది మా పిల్లలతోటి. చూసారా, అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి కోపం కూడా అట్లే పడతాడు. ఇప్పుడు ఏదైనా మనకు మంచి జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా చెడు కూడా జరుగుతుంది అని సంకేతం. అలాగే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మంచిగా ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారు అంటే గొడవ కూడా అంతే స్ట్రాంగ్గా పడతారు అనమాట. వీళ్ళు మామూలుగా గొడవ పడరు నాతో. ఇది చూడు, ఇట్లుంటుంది మా పిల్లలతోటి. ఇది రౌండ్ రాలేదంట, ఇంకా దాన్ని ఏమేమో చేస్తున్నారు. ఈ చపాతీ ఇంక రోజు అంట ఆయన చపాతీ ఆయనే చేసుకుంటారంట. సరేలే, నాకు కూడా పని తగ్గింది అనుకున్నా. మా వారి కోసం నా కోసం అయితే మొలకలు అంటే డైరెక్ట్ మొలకలు తినలేకపోతున్నాం. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసాను. ఇట్లా వేసి కొంచెం ఫ్రై చేసా. కొంచెం ఆయిల్ వేసాను కదా స్టార్టింగ్లో, అందులో పల్లీలు వేసాను. అవి పల్లీలు ఫ్రై అయినాయి, మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మల్టీగ్రెయిన్ జావ తాగుతున్నా. ఈరోజు నైట్ అన్నం ఏం తినట్లేదు, కొంచెం బక్కగా అవుదాం అనేసి మా వారి డైట్ని ఫాలో అవుతున్నా అనమాట. మా పిల్లలైతే వచ్చినాంచి పనసకాయ కోయమన్నారు. కోస్తే అది ఇప్పుడే పచ్చిగా ఉంటుందిరా అని చెప్పా. మార్నింగ్ లేసేసరికి హడావిడి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, అది మనీ వీడియో అని చెప్పాను కదా, అది మార్నింగ్ ఎడిట్ చేసి మాట్లాడా అనమాట. ఇంకా అందుకోసం ఇంకా హడావిడి అయిపోయింది. చూసారా. ఇంకోటి ఏంటంటే, పేపర్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, మామూలుగా మనకి షాప్ ఉంటుంది కదండి, గ్లాసులు, కప్సు, ఇంకా ఇవి దొరుకుతాయి, వాటర్ క్యాన్లు. ఇలాంటి షాప్లో మనం అడిగితే టిఫిన్ కోసము అంటే చిన్న ప్లేట్స్ దొరుకుతాయి, అవి తీసుకుంటే సరిపోతుంది. మరి మీల్స్ అయితే పెద్ద ప్లేట్లు కావాలి. పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా నేను బయలుదేరుతున్నా. ఇక ఆయన ఒక ఫ్లోర్, ఈయన ఒక ఫ్లోర్ అనమాట. చిన్న ఆయన అయితే రెండో ఫ్లోర్, అట్లా వాళ్ళు వేరే వేరేగా ఉంటారు. ఇంకా వీళ్ళు అంటే చాలామంది ఏమడుగుతున్నారు, మేము పెట్టాలి అనుకుంటున్నాము, ప్లేస్ ఎలా ఉండాలి, ఏ ప్లేస్ అయితే బెటర్ అనుకుంటున్నారు అని అడుగుతున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే, నేనేమనుకుంటా అంటే, ఎవరు ప్లేస్ అయినా అనుకోండి, వాళ్ళని అడిగి పెడతాం, ఓకే. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి మనము అదే పడకపోయినా మనమే పక్కకు రావాలి, మనకు పడకపోయినా మనమే పక్కకు రావాలి. ఎందుకు అంత ప్రాబ్లం? ఇప్పుడు మంచిగా జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఏదో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ మా ప్లేస్లో పెడతా మంచిగా జరుగుతుంది, వీళ్ళకి వ్యాపారం అనిపిస్తుంది. అలా ఎవరి షాప్ మీద అయినా ఒకవేళ రెంట్ పే చేసేలాగైతే షాప్ ముందు పెట్టుకోండి, లేదంటే ఓపెన్ ప్లేసే బెటర్ నన్ను అడిగితే. ఎందుకు అంటే ఒకరితో పంచాయతీ ఉండదు. ఇక్కడ చూసినారా, ఈ అంకుల్ తెలుసు, అందుకే ఈ అంకుల్ దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నా. ఇంతకుముందు చూపించానా, ఆ అన్న అంత పరిచయం లేదు, అందుకే దూరం నుంచి వీడియో తీసా అనమాట. ఇట్లా అదే సైడ్ ఒకరితో పని లేదనుకోండి, బెటరే కదా. లేదు ఒకరితో అనుకోండి, వాళ్ళు వద్దు పెట్టద్దు అంటే మానేసేయాలి. ఇప్పుడు కంటిన్యూ పెడుతూ మంచిగా జరుగుతుంది అనుకోండి, వాళ్ళు టక్కున ఏమంటారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు అట్లా కాకుండా ఏదో ఓపెన్ ప్లేస్లో అనుకో, ఏ పంచాయతీ ఉండదు. ఇంటికి రాగానే ఈరోజైతే ఎక్కువ తీసుకెళ్ళలేదండి, చాలా తక్కువ తీసుకెళ్ళిన, టిఫిన్స్ అయిపోయినాయి. ఇక్కడైతే ఇంటికి రాగానే ఇంక మా వారి కోసం నా కోసం టీ పెడుతున్నా. ఎందుకో ఈరోజు నాకు టీ తాగాలనిపిస్తుంది. ఏదైనా సరే మనము మనకి ఎవరిని హెల్ప్ ఓకే, ఎవరినైనా సపోర్ట్ తీసుకోకున్నా సలహా తీసుకున్నా పర్వాలేదు. ఎవరైనా సపోర్ట్తో మనము ఏదన్నా చేయాలి అనుకోని, లేదు మాకు చుట్టుపక్కల ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నాం, అట్లా కాకుండా మనకు వీలైనంత ఏదో ఒకటి చిన్న వర్క్ చేసుకుంటా అంటే పర్వాలేదు. అదే వాళ్ళ సపోర్ట్ చేస్తేనే మనం ఆ వర్క్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇంకా ఎదురు చూడడం అవుతుంది కదా. ఈ ఒక విషయం ఏంటంటే, 100 ఆలోచనలు మనకి ఏం నేర్పివ్వదండి, ఒక్క ఆచరణ చాలా నేర్పిస్తుంది. ఎందుకు అంటే, ఫెయిల్ అయినా అవ్వచ్చు, కానీ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఫెయిల్ అవుతాము, ఈ విధంగా చేయకూడదు అనేది మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా.
ఇప్పుడు ఓకే ఆలోచిస్తున్నాం, 100 విధాలుగా ఆలోచిస్తున్నాం, ఏముంటుంది, ఏమనిపించదు. అదే ఒక ఆచరణ అనుకోండి, ఫెయిల్ అయితే ఓకే, ఇప్పుడు ఈ విషయం ఫెయిల్ అయింది, ఇంకో మనం నెక్స్ట్ ఏం చేయాలి, లేదు మంచిగా సక్సెస్ అయింది అంటే ఓకే కంటిన్యూ అట్లా. ఇంకా పప్పు చేశాను, హడావిడిగా చేశాను మార్నింగ్ పప్పు, ఇంకా అదంతా బాగాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పట్ల కూర్చున్నా. ఒక్కొక్కరు ఏమంటున్నారంటే మీరు సెల్ఫీ వీడియో ఎందుకు తీసుకుంటున్నారు, అట్లా తీసుకోకండి అంటున్నారు. ఓకే అండి, కాకపోతే నాకు వేరే వాళ్ళు వీడియో తీయడం అట్లా వేరే వాళ్ళకి ఫోన్ ఇవ్వడం అది ఆప్షన్ లేదన్నమాట. అంటే మా వారు బిజీగా ఉంటారు. ఇంకా పిల్లలు అంటే చిన్నపిల్లలు, అంత చిన్నపిల్లలకి ఇప్పుడే ఫోన్లు ఇచ్చి వీడియో తీయండి ఇవన్నీ చెప్పడం ఎందుకని నేను చెప్పనండి. ఇదైతే మా వారి అదేమంటారు ఎక్కడికైనా రైడ్కి వెళ్ళే జాకెట్ అనమాట. అవి సేఫ్టీ కోసం ఇక్కడ మోకాళ్ళ దగ్గర మోచేతుల దగ్గర పెట్టుకుంటారు. ఇవి పెట్టేసి బెల్ట్ వేస్తారనమాట. అయితే ఏమైంది, ఇవి తీసుకెళ్ళి కూడా దగ్గర 5 రోజులైంది. ఎక్కడో పైన పెట్టేస్తా అండి, పైన అంటే అట్టక పైన పెట్టేస్తే మా వారు వెళ్ళే ముందు అనుకోండి అప్పటికప్పుడు హడావుడిగా అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని వెతుక్కొని మరి మొన్న వెళ్ళినప్పుడైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను బ్యాగ్ సర్దుతా. మొన్న అయితే ఆయనే బ్యాగ్ సర్దుకొని నాకు ఈ డ్రెస్ పెట్టుకుంటున్నా, ఈ డ్రెస్ పెట్టుకోవట్లే అని నన్ను సర్దమనేవారు. ఇంకా టక్క సర్దేసుకుని ఎంత హుషారుగా సర్దుకున్నారో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అయితే ఇది భుజాల మీద మోచేతుల దగ్గర ఇంకా వీపుకి ఇలా ఏమంటారు ఇలా స్పాంజీలా ఇది చాలా గట్టిగా ఉంటుందండి. ఒకవేళ కింద పడినా లేకపోతే దెబ్బ ఏమన్నా తగలకుండా సేఫ్టీ అనమాట. మనకి హెల్మెట్ ఎలా మనకి హెడ్ కాపాడుతుందో ఇలా మన బాడీ కూడా మోకాళ్ళ నుంచి ఎక్కువ దెబ్బలు తగిలేది ఎక్కడ మోకాళ్ళకి మోచేతులకి కదా. ఇది వేసుకుంటే సేఫ్టీ చాలా సేఫ్టీ ఉంటుంది. ఇంకా ముందు వైపు కూడా అవే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఇవన్నీ ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకప్పుడు ఏం తగలదు. ఇది చూసారా ఇలా. మళ్ళీ మడతేసి పెట్టడానికైతే మా వారికి బద్ధకం. ఈడబెట్టి నేను వాటర్లో కడిగి మళ్ళీ ఎండబెట్టి కూడా 2 రోజులైంది. పైన పెడతారేమో అంటే పెట్టరు. ఇలాంటి చిన్నటివన్నీ మనమే చూసుకోవాలన్నమాట. ఇంకంతే. సపోర్ట్ చెయ్యరా అంటే అట్లా కాదు, సపోర్ట్ చేస్తారు. అంటే పని విధంగా అని చెప్పలేను కానీ ఏదైనా నేను చేస్తా, లేదంటే నాకు ఏదన్నా చేతరాంది చెప్తే చేస్తారు. ప్రతిదీ చేస్తారు. అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తా, లేకుంటే వీడియో తీస్తా, లేకపోతే వంట చేస్తా, ఇంకోటి మనకి ఇలా సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ కాదండి. మనల్ని అర్థం చేసుకొని ఓకే ఏదైనా సరే చెయ్యి, లేదంటే ఓకే నీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చెయ్యి అని చెప్పడం కూడా సపోర్టే అని నా ఉద్దేశం. ఇక్కడ ఇవి తాళ్ళు కూడా ఇంతేనండి. ఇవి బ్యాగ్ అంటే మనకి బ్యాగ్ అది మోయడం కష్టం అనుకోండి, వెనక ఈ తాళ్ళతో సెట్ చేయొచ్చు అనమాట, కట్టేయచ్చు. ఇంకొక సెట్ ఎవరైనా ఈయనతో పాటు వెళ్ళే వాళ్ళు, లేదంటే ఇలా ఒక సెట్ ప్రాబ్లం ఉంటే ఇంకో సెట్, ఇలా 2 సెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా ఇట్లా ఉంటుంది. ఇంతకుముందు అయితే ఒకటి ఆర్డర్ చేసినారు, అది కొంచెం పాతగా అయిపోయిందని చెప్పేసి ఇంకోటి ఆర్డర్ చేసినారు. ఇది ఉంటుంది అన్నమాట ఇలా 1 by 1. ఇవి సేఫ్టీకి అండి. ఇవి ఏదో అందం కోసమో లేకపోతే స్టైల్ కోసమో కాదు. ఇవి నల్లగా ఉన్నాయని చెప్పేసి పెట్టుకోకుండా ఉంటే మన సేఫ్టీయే ఇంపార్టెంట్. ఇక్కడైతే ఇంకా తాళ్ళు ఇవి కూడా బ్యాగులు ఫిట్ చేసి కట్టేయడానికి సరిపోతుంది అనమాట. మనం లాంగ్ డ్రైవ్ అనుకోండి ఇంకా మోయన అవసరం ఉండదు. ఇక్కడ కనిపెడుతున్నాయి నల్ల బ్యాగులు. ఇవి కూడా ఎక్కువ లగేజీ ఉందనుకోండి, ఒకవేళ 2 అట్లా వెళ్ళినప్పుడు వారం రోజులకి సరిపడా బట్టలు అవన్నీ పడతాయి అన్నమాట. షూస్ 2 బ్యాగులు పెద్దగా ఉంటాయి. అవైతే ఇటువైపు అటువైపు అవి స్టిక్కర్ వేస్తే సరిపోతుంది. ఇటు బ్యాగ్కి అటాచ్ స్టిక్కర్ వేస్తే అది ఏం కట్టనవసరం లేదు. అయినా బాగానే ఉంటుంది బ్యాగులు. ఇంతకుముందు లాక్డౌన్లో 2 సార్లు మేము మా అమ్మ వాళ్ళ ఊరు, మనం హైదరాబాద్ ఎక్కడ బద్వేలు ఎక్కడ అంటే కడప జిల్లా, 2 సార్లు వెళ్ళాము. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇంకప్పుడు 4 వీలర్ కొనాల్సి వచ్చింది. ఇక్కడ మా ఆయన బట్టలన్నీ కొన్ని ఐరన్ చేసినాయి, ఇంకా కొన్ని ఐరన్ చేసేటివి ఉన్నాయి. కాకపోతే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వారంలో 2 రోజులే ఆఫీస్ కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఎప్పటికప్పుడు ఐరన్ చేసేదాన్ని. ఇంకా టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చులే అని కొన్ని పనులు పెండింగ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడైతే చూసారా ఈ చిన్న పనులే కానీ చేయాలి కదా. వీళ్ళకేమో కర్చీపులు ఉతికి పెట్టాలి, ఇంకా సాక్సులు కానించి వీళ్ళకి లంచ్ బ్యాగులు, ఇవన్నీ స్కూల్ బ్యాగులు. ఈ 2 స్టిక్కర్లు ఎప్పటికప్పుడు అనుకుంటా తీసేద్దామని రోజు ఇట్లే పోతుంది. ఇంక ఇట్లా కాదులే, ఇవి
నేను వీడియో తీసుకున్నప్పుడల్లా ఆశయంగా కనిపిస్తుంది, అందుకే అవి వీకేసినాను. చూసారా, ఇలాంటి చిన్న పనులే కానీ అవన్నీ కనిపించదు. ఇక్కడైతే ఐరన్ చేసే బట్టలు అట్లే పెట్టున్నా అనమాట. అర్జెంట్ లేని పనులు అయితే ఇంక అట్టే పెండింగ్ అయిపోతాయి. ఒకవేళ చెయ్యాలి ఈ టైంకి ఈ పని అయిపోవాలి అంటే అయిపోతుంది, కానీ ఇక అది అంత అవసరం లేదులే, సరే తర్వాత చేసుకోవచ్చు అనుకుంటే ఇంక ఇట్లే అవుతుంది. ఇక్కడైతే ఇంక నిదానంగా కూర్చొని ఐరన్ చేస్తే అయిపోతుంది. చూడాలి ఎన్ని వీలైతే అంతవరకు, కొంచెం కొంచెం తగ్గినా నయమే కదా. ఇందులో ఐరన్ చేయకుండా మడతేసేటివి కూడా కొన్ని ఉన్నాయి, అవి ఇవి కలిసిపోయినాయి అనమాట. మొత్తం ఇంకా డివైడ్ చేసి ఐరన్ చేసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్